గత వారంలో ఎప్పుడు చాలా సంవత్సరాలతో అదే వివాహం తర్వాత కొద్దిగా వస్తాను చేయలేదు. కానీ ఈ గత వారంలో దేవుడు గురువారం శుక్రవారం 2 రోజులు కూడా ఫాస్టింగ్ ఉండడానికి, దేవునిలో బలపడడానికి దేవుడు నాకు గొప్ప కృప చూపించారండి. నాకు పేరెప్పుడు వచ్చింది. అలాగే ఆకలి లేదు, ఇంట్లో పనులు కూడా చక్కగా సమయాన్ని చేసేసుకుని ప్రేయర్లో ఉండడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని కడతానికి దేవుడు గొప్ప కృప ఇచ్చారు. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆత్మీయంగా బలపడతానని చెప్పి చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను కొంచెం విస్తారంగా పనులు పెట్టుకుని ఉదయం గడిపోయాను. మానేద్దాం అసలు మామూలుగా అయితే ఇదివరకు నాకున్న కీళ్ళ నొప్పులకి బలహీనతలకి చర్చికి వెళ్ళాలని చెప్పేసి బతికిచ్చేసి మానేసిందాన్ని. ఇవాళ లేచాను. ఇది కూడా ఎంతమంది ముగ్గురు లెగ్గు మా హస్బెండ్, మా అత్తయ్య గారు, మా హస్బెండ్ లెగ్గొడితే చాలా నీరసంగా దించాను. వెళ్ళలేక కానీ రాలేను అనుకున్నాను. కానీ ఇంకేం వెళ్తామంటే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పేసి దేవుడు మళ్ళీ బలహీనత తీసివేసి దేవుడి సరికి రావడానికి సహాయం చేశారు. ఎప్పుడు చేయలేనట్టుగా మావయ్య గారికి అలా టిఫిన్ వేసి ఆయనకి టిఫిన్ వేసి ఇచ్చి గొప్పగా అన్ని తెలుసుకుని స్పీడ్గా బలహీనత అంతా ఎక్కిపోయిందో నీరసం అంతా వెళ్ళిపోయిందో తెలియదు. దేవుడు అన్ని కృపనిచ్చి ఆ శక్తినిచ్చి దేవుడు నడిపిస్తున్నారు. దీనికే నేను ఏమిచ్చినా నేను రుణం తీర్చలేను. నా శక్తి నా బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అన్న మాట దేవుడు నా జీవితంలో అనుదినము కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకున్నప్పుడు ఆయన కృప తోడుగా ఉండి నేను ఎలా చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు. అలాగా దేవుడు కృపనిచ్చారు. దేవుడికి అనుదినము ప్రతి విషయంలో తోడుగా నీడగా ఉంటూ దైవసేవకులు నోటి మాటల వల్ల వస్తూ నేను ఆత్మీయ జీవితాన్ని నేను అడుగు పట్టుకోమని ప్రతి వారం మాట్లాడతారు. అలాగే ప్రతి వారం దేవుడు ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడా అలా నడువు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఒక రోజు ప్రార్థన విషయంలో ఒక వారం, వాక్య విషయంలో ఒక వారం, అలాగే ఉపవాసంలో ఒక వారం, అలా 3 వారాల్లో కూడా కొత్తగా నేను ఆత్మీయంగా బలపడడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించారు. నేను ఎంతో బాధతో వ్యాధులతో ఉండేదాన్ని. పాస్టర్ గారు అన్నట్టు ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయంటారు. అలా ఖాళీగా ఉండకుండా దేవుడు నా ఆలోచన అంతా ఆయనతో నింపుతున్నారు. నా దుఃఖము, నా బాధ, నా వేదన అంతా తీసివేసి సంతోషాన్ని నాకు కలిగి చేశారు. నేను ఏమి ఇచ్చినా ఎంత చెప్పినా తక్కువే. యేసు గురించి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉంటూ ఆయన నాకు విజయం దయచేస్తూ తోడుగా ఉన్నారు. అలాగే నా భర్త విషయంలో కూడా, జాబ్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తే సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన జాబ్ విషయంలో కూడా మంచి ప్రాజెక్ట్ రావాలని అందరూ ప్రార్థనలో పెట్టమని వేడుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు